హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము త్రిశూలం పట్టిన మహేష్ బాబు రాముడిగా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఓ ఘట్టం తీస్తానని అనుకోలేదు అని రాజమౌళి దర్శకుడు అన్నారు. ఒక్కొక్క సీను తీస్తుంటే నేను నేలపై లేను, గాల్లో ఉన్నాననిపిస్తుంది. ఫస్ట్ టైము మహేష్ బాబుని రాముడి వేషంలో ఫోటో షూట్ చేస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి అని రాజమౌళి అన్నారు. మహేష్ బాబు చాలా కొంటిగా ఉంటాడు. కృష్ణుడిగా బాగుంటాడేమో అనుకుంటూనే మేము ఫోటోషూటు రాముడిగా చేశాం. కానీ రాముడిగా చాలా అత్యంత అద్భుతంగా ఉన్నాడని అన్నారు అగ్రదర్శకుడు రాజమౌళి. మహేష్ బాబు కథానాయకుడిగా, అలాగే రాజమౌళి దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి వారణాసి అనే పేరును కూడా రాజమౌళి గారు ఖరారు చేశారు. శనివారం హైదరాబాదు ఆర్ఎఫ్సిలో గ్లోబ్ ట్రాటర్ పేరిట నిర్వహించిన ఈ సినిమా భారీ ఈవెంట్లో వేలాది మంది అభిమానులైతే ఆ అభిమానుల సమక్షంలోనూ టైటిల్ను, గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ వీడియో గేమ్స్లో అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, చాలా న్యాచురల్గా వచ్చే మహేష్ బాబు నందిపై త్రిశూలాన్ని చేతబూని ఉగ్ర రూపంలో వస్తూ అయితే కనిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ గారి అభిమానిని. అయితే సినిమాలు అంటే ఏంటో తెలిసాకే నాకు కృష్ణ గారి గొప్పతనం అయితే అర్థమైంది. తెలుగు సినిమాను టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్ళిందైతే మొదటిసారిగా ఆయనే. అలాంటి కృష్ణ గారి అబ్బాయితో సినిమా తీస్తూ ఎలాంటి సినిమా తీయాలి, సాంకేతికంగా ఎలా ఉండాలి, ఈ ప్రశ్నలకు సమాధానమే అయితే ఈ సినిమానే అని అన్నారు. ఇండియాలో ఫస్ట్ ఫుల్ స్క్రీన్ ఐమాక్స్ ఫార్మాట్లో ఈ సినిమా అయితే రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రతిదీ కొత్తగానే ఉండేలా ప్లాన్ చేశాం. అన్నింటినీ దాటుకుంటూ రాముడు తాలూకు సీక్వెన్స్ని కంప్లీట్ అయితే చేశాము. నా కెరీర్లోనే కాదు, మహేష్ బాబు కెరీర్లో కూడా మోస్ట్ మెమరబుల్ సీక్వెన్స్ అవి. రాముడుగా మహేష్ బాబు మీరు ఊహించిన దానికంటే చాలా దయార్థ హృదయంతో కనిపిస్తారు. చూడడానికి దివ్య మంగళంగా అనిపిస్తారు. అలాగే ఉగ్ర రూపంలో కూడా మెరిపిస్తారు. మనము త్వరలోనే మేము ట్రైలర్తో వస్తాము అని రాజమౌళి అయితే అన్నారు. మహేష్ బాబు కూడా మాట్లాడుతూ, ఈ స్టేజీ మీదకి సింపుల్గా నడిచి వస్తానంటే రాజమౌళి కుదరదని, ఇలా కొత్తగా డ్రెస్ డిజైన్ చేశారు, ఇదంతా అయితే ప్రేక్షకుల కోసమే అని అన్నారు. ఈ గ్లింప్స్ గురించి నా డైలాగులో చెప్పాలంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నేను పౌరాణిక సినిమాలో బాగుంటానని నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. ఎందుకో కానీ నేను ఆయన మాట అయితే వినలేదు. కానీ ఈ సినిమాలో ఆయన మాటను పాటించాను. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు. జీవితకాలంలో ఒకేసారి భరించే అవకాశం ఈ సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాను. ఇది రిలీజ్ అయినప్పుడు భారతదేశం మొత్తం గర్వంగా అయితే ఫీల్ అవుతుంది. ముందు ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా అన్నారు మహేష్ బాబు. ఇక దిగ్గజ కళాకారులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సినిమా కథానాయిక ప్రియాంక చోప్రా కూడా పేర్కొన్నారు. ఇంకా పృథ్వీరాజ్ సుకుమార్, ఎంఎంఏ కీరవాణి, రచయిత విజేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇటీవలే దివంగతులైన తెలంగాణ ప్రజాకవి అందశ్రీకి కూడా ఈ చిత్ర బృందం అంతా నివాళులు అర్పించారు. ఈ వారణాసి మూవీ గురించి అయితే, అలాగే త్రిశూలం పెట్టిన మహేష్ బాబు రాముడి గాథ అయితే ఇదేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.